हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुवाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यम्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। మహాభారతాన్ని వ్రాయడానికి గణపతి సిద్ధమయ్యాడు. ఏ విధమైన విఘ్నాలు లేవు. గణపతిని ప్రార్థించడం వలన మా విఘ్నాలన్నీ పరిహారమవుతాయి కనుక విఘ్న వినాయక అని ఆ భగవంతుణ్ణి అంటే ఆ గణపతిని మనం ఆదరించుకుంటాం. ఆ గణపతి ఆకాశానికి అభిమాని. ఆకాశంలో ఏవైనా విఘ్నాలు వస్తాయా? మాకు లేవు కదా. అవకాశం ఇస్తుంది ఆకాశం, కానీ అవకాశాన్ని ఇస్తుంది. ఏ విఘ్నం ఉంది? ఆకాశంలో వెళ్ళడానికి తిరగాడడానికి ఏమైనా విఘ్నాలు ఉన్నాయా? లేదు. అలాంటి ఆకాశానికి అభిమాని అయిన గణపతికి కూడా విఘ్నాలు లేవు. గణపతిని ధ్యానించడం వల్ల కూడా విఘ్నాలు లేవు. వేదవ్యాసదేవుల వారి పరమదివ్యమైన అనుగ్రహం గణపతికి చెంతగా ఉంది, తోడుగా ఉంది, నీడగా ఉంది. అదో పరమ సౌభాగ్యం అని గణపతి అనుకున్నాడు. ఇంకేం, గణేష చతుర్థి రానుంది. ఆ గణేష చతుర్థి సందర్భంలో ఆ వినాయకుణ్ణి పూజించే సందర్భంలో ఆ గణపతి యొక్క ఈ మహిమను మనం ఆలోచించాలి, అనుసంధానం చేసుకోవాలి పూజించేటప్పుడు. ఇలాంటి అత్యద్భుతమైన మహాభారతాన్ని లేఖనం వ్రాసిన మహానుభావుడు ఆ గణపతి అనే చింతన మాకు కలగాలి. ఆ గణపతి యొక్క ఆశీర్వాదాన్ని మేము సంపాదించుకోవాలి. గణపతి వ్రాసిన ఆ అత్యద్భుతమైన మహాభారతాన్ని నిరాతంకంగా శ్రవణం చేయాలి, నిరాతంకంగా చెప్పే అర్హత మాకు కలగాలి అని గణపతిని మనం ప్రతిరోజు ప్రార్థించాలి. అలాంటి వినాయకుడు వ్రాయడం ప్రారంభించాడు. మొట్టమొదటి ఈ అధ్యాయం అనుక్రమణికాధ్యాయం అని. వేదవ్యాసదేవుల వారు ఈ గ్రంథాన్ని రచించి శుకాచార్యుల వారికి బోధించారు, వైశంపాయనాచార్యుల వారికి బోధించారు, నారదుల వారికి బోధించారు. ప్రస్తుతం ఈ మానవలోకంలో వైశంపాయనాచార్యుల వారు ఈ మహాభారతాన్ని జనమేజయునికి వినిపించారు. అలా మనకందరికీ కూడా మహాభారతం దక్కింది, మహాభారతం ప్రాప్తించింది. ఏ వైశంపాయనాచార్యుల వారి వల్ల మనం మహాభారతాన్ని పొందగలిగామో ఆ మహానుభావులు ఎలాంటి వారు, వారిని కూడా కాస్త స్మరించుకోవాలి మనం. మహాభారతమే చెబుతుంది, వైశంపాయన విప్రర్షి శ్రావయామాస పార్థివం శిష్యో వ్యాసస్య ధర్మాత్మా సర్వవేద విదాం వరః. వేదవ్యాసదేవుల వారి అనంగు శిష్యులు.
వైశంపాయనాచార్యుల వారు. ధర్మాత్ములు, అంతేకాకుండా సర్వవేద విదాం వరులు. సకల వేదాలను తెలుసుకున్న వారెవరున్నారో వారిలో శ్రేష్ఠులైన వారు వైశంపాయనాచార్యుల వారు. కనుక మహాభారతం వారికి అర్థమయ్యింది. ఎవరికైతే వేదాలు అర్థం కావో వారికి మహాభారతం అర్థం కాదు, ఎవరికి మహాభారతం అర్థం కాదో వారికి వేదాలు కూడా అర్థం కావు. ఇలా పరస్పరమైన విచిత్రమైన సహభావం ఈ మహాభారతం మరియు వేదాలలో ఉంది. దాని గురించి మనం ఇప్పుడే తెలుసుకుంటాం. అలా మహాభారతాన్ని వినిపించాడు. సంగ్రహంగా ఆ మహాభారతంలో జరిగిన విషయం ఏంటో, పాండవుల చరిత్ర ఎలాంటిదో ఆ చరిత్రను ఇక్కడ చెప్పబడుతూ ఉంది. పాండురాజు, యద్యపి ధృతరాష్ట్రుడు పెద్దవాడు నిజమే, కానీ కళ్ళు లేవు. కళ్ళు లేవు కాబట్టి తను ఎలా రాజ్యాన్ని ఏలగలడు, రాజ్యాన్ని పరిపాలించగలడు? కళ్ళుండాలి కదా. కళ్ళున్నవాడే రాజ్యాన్ని పరిపాలిస్తాడు, యుద్ధం చేయడానికి అర్హుడవుతాడు. చాలా బలం ఉంది, గొప్ప బలవంతుడు నిజమే. కానీ రాజ్యాన్ని పరిపాలించాలంటే యుద్ధం చేయాలి, శత్రువుల్ని ఎదుర్కోవాలి, శత్రువుల్ని గెలవాలి, యజ్ఞయాగాదులను చేయాలి, ప్రజల బాగోగులను చూసుకోవాలి. కళ్ళు లేకుండా ఎలా తను చూడగలడు, శాసించగలడు, యుద్ధానికి వెళ్ళగలడు, యుద్ధం చేయగలడు, శత్రువులను నిగ్రహించగలడు? లేదు కదా. కనుక ఆ పనినంతా చేసిన వారెవరు? పాండురాజు. మొట్టమొదట ఉపక్రమంలో చెబుతూ ఉన్నారు చూడండి, ఎవరిదైతే ఏంటి, వాస్తవికంగా పెద్దవాళ్ళెవరు ఆలోచించేవారు ఇలా కూడా ఆలోచిస్తారు. ఈ రాజ్యమంతా పాండురాజుదా లేక ధృతరాష్ట్రునిదా? పెద్దవాడు ధృతరాష్ట్రుడు కదా, కనుక తనకే ఈ రాజ్యం చెందాలి కదా. పాండవుకు ఎలా సంబంధించింది ఈ రాజ్యం? పాండురాజుకు ఎందుకు ఈ రాజ్యం? కనుక పాండవులకు కూడా ఈ రాజ్యం పైన ఎలాంటి హక్కు ఉంది? పెద్దవాడిగా ధృతరాష్ట్రునికి హక్కు, ధృతరాష్ట్రుని కొడుకులుగా దుర్యోధనాదులకే ఈ రాజ్యం పైన హక్కుందే తప్ప పాండవులకి ఎలాంటి హక్కు అని అందరూ అంటారు. వాస్తవానికి సరి అనిపిస్తుంది, కానీ ఆలోచించిన కొద్దీ ఏది నిజమో తెలిసిపోతుంది. సరే, తను రాజు అనుకున్నారా? పెద్ద కొడుకు నిజమే ధృతరాష్ట్రుడు, కానీ రాజు అయ్యే అర్హత తనలో ఉందా? కళ్ళు లేవు కాబట్టి లేదు. యుద్ధాలు చేయలేడు, రాజ్యాలను సంపాదించలేడు, ప్రజలను చూసుకోలేడు, సింహాసనం పైన కూర్చోవడం మాత్రమే, వేరే ఏ పనులను చేసే తాహతు తనకు లేదు. అలాంటప్పుడు తను ఎలా రాజు అవుతాడు? పెద్దవాడు నిజమే, కానీ అర్హత ఉండాలి కదా. కనుక ఓసారి చెప్పారు శంతను ప్రసంగంలో, మహాభారత తాత్పర్య నిర్ణయంలో వివరిస్తూ ఉన్నప్పుడు ఓ మాటను ఆచార్యుల వారన్నారు. గుణజ్యేష్ఠశ్చ శంతను అన్నారు. శంతను రాజయ్యాడు ఎందుకని? గుణజ్యేష్ఠుడు తను కనుక. పాండురాజు చిన్నవాడు నిజమే, అయినా తను గుణజ్యేష్ఠుడు, అర్హత ఉన్నవాడు, కళ్ళున్నవాడు. కనుక పాండువు రాజవ్వాలని అందరి అభిలషించారు. కానీ పాండువుకు అన్నయ్య పైన చాలా అభిమానం, గౌరవం. కనుక సింహాసనం పైన అన్నయ్యను కూర్చోబెట్టి మిగతా పనులంతా తను చూసుకున్నాడు పాండురాజు. దాన్నే మహాభారతం అనుక్రమణిక పర్వంలో మొట్టమొదట మాకు బోధిస్తూ ఉంది. పాండుర్జిత్వా బహూన్ దేశాన్ యుధా విక్రమణేన చ అరణ్యే మృగయాశీలో నివసత్ సజనస్తథా. రాజ్యాలను గెలిచినదెవరు? పాండురాజు, ధృతరాష్ట్రుడు కాదు. చూడండి, పాండుర్జిత్వా దేన్ని గెలిచాడు? బహూన్ దేశాన్. హస్తినావతి తనకు సంబంధించింది నిజమే. హస్తినావతికి రాజు ధృతరాష్ట్రుడు అని ఆక్షేపిస్తూ ఉన్నారు నిజమే. కానీ మిగిలిన రాజ్యాలకు అధిపతి ఎవరు సంపాదించారు ఆ రాజ్యాలను? పాండురాజు కదా. ఎలా? ధైర్యంతో, యుద్ధం చేసి, విక్రమంతో, పరాక్రమంతో బహుదేశాలను సంపాదించినవాడు పాండురాజు. కనుక రాజ్యం పైన తనకే అర్హత. అయినా కూడా ధృతరాష్ట్రుణ్ణి సింహాసనం పైన కూర్చోబెట్టాడు. యుద్ధం ప్రసంగం వస్తే తను వెళ్ళాడు, యుద్ధం చేశాడు, రాజ్యాలను విస్తరించాడు పాండురాజు. అలా విస్తారం చేసిన తరువాత ఇక ఎందుకు హస్తినావతినో ఎల్లప్పుడూ ఉండడం అనుకున్నాడో ఏమో. కాస్త ధృతరాష్ట్రునికి సంకోచం కలుగుతుందేమో, నేనున్నంత సమయం వరకు,
ఎందుకంటే రాజ్యాన్ని గెలిచి తెచ్చింది తను, రాజ్యంలో సింహాసనం పైన కూర్చున్నది నేను అనే సంకోచం అన్నయ్యకు కలుగుతుందో ఏమో అనే సందేహం ఉండొచ్చు, లేక నిర్ధారం ఉండొచ్చు, తెలియదు. కానీ పాండురాజు అడవిలో వాసం చేసేవాడట, రాజ్యంలో నివాసం చేసేవాడు కాదు. సజన తమ పరివారంతో, తన పరివారం ఏదైతే ఉందో తన పరివారంతో సమేతమై పాండురాజు అడవిలో తను ఉంటూ ఉన్నాడు. చూడండి, ప్రారబ్ధం అడవిలో ఉండేట్లు చేసింది పాండురాజును. అసలు తను రాజ్యంలో ఉన్నట్లయితే తన వల్ల ఆ అపరాధం జరిగేది కాదు. అడవిలో ఏ అపరాధం జరిగింది మీకందరికీ తెలుసు. అక్కడ అడవిలో ఋషుల మునులందరూ కూడా ఎలా ఉంటారంటే రాళ్లలో ఉంటారు, మట్టిలో ఉంటారు, చెట్లలో ఉంటారు, పుట్టల్లో ఉంటారు. ఎక్కడుంటారో తెలియదు, ఎవరికీ కనిపించకుండా అలా అంతర్హితులై తపస్సును చేస్తూ ఉంటారు. ఓ ఋషి దంపతులు, ముని దంపతులు ప్రాణులయ్యారట. ప్రాణులై వారు క్రీడిస్తూ ఉన్నారు దంపతులు. అలాంటి సందర్భంలో మృగాలను కొని వాటిని చంపాడు పాండురాజు. చూడండి, తను రాజ్యంలో ఉన్నట్లయితే ఈ పాపం తన వల్ల జరిగేదా, ఈ పాపం ఘటించేదా? అసలు లేదు. కానీ ప్రారబ్ధం చూడండి, రాజ్యం నుండి అడవికి లాక్కొని వచ్చింది పాండురాజును. కనుక కన్నడలో దాసవరేణ్యులు ఓ మాట చెప్పారు, ఊరు బిట్టు పర ఊರಿಗೆ ಹೋದರೆ ప్రారబ్ధము బేరాదీతే. తన ఊరును వదిలి వేరే ఊరుకు వెళితే ప్రారబ్ధం వేరే అవుతుందా? లేదే, ఊరు వేరే కావచ్చు, చుట్టుముట్టు ఉన్నవారు వేరే కావచ్చు, కానీ ప్రారబ్ధం తనదే కదా. తనతోనే ప్రారబ్ధం కూడా ప్రయాణిస్తుంది. ఆ ప్రారబ్ధం ఆ ఊరిలోనే ఉంటుందా? లేదే. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ కొండపైకి వెళ్ళినా, ఏ సముద్రంలో మునిగినా మా ప్రారబ్ధం కూడా మమ్మల్ని వెన్నంటే ఉంటుంది, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదు ప్రారబ్ధం. అలా అడవిలో ఆ ప్రారబ్ధం తనకుంది కాబట్టి అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాణుల రూపంలో ఉన్న ఆ ఋషులను చంపాల్సిన పరిస్థితి తనకు కలిగింది. అలాంటప్పుడు ఆ మునులు శపించారు పాండురాజును. దంపతులు కలిసి ఉన్న సందర్భంలో మమ్మల్ని చంపావు కాబట్టి నీవు కూడా నీ భార్యను కలిసే వేళ నీకు మరణం సంభవిస్తుంది అని శాపమిచ్చాడు. అలాగే జరిగింది. కానీ ఆ జరిగే సందర్భంలో పాండవులు పుట్టారు. కుంతీదేవి దుర్వాసుల వల్ల సంపాదించిన మంత్రంతో, కుంతీదేవి ఉపదేశించడం వల్ల మాద్రీదేవి కూడా రెండు సంతానాన్ని తను కూడా పొందింది. అలా పంచపాండవులు పుట్టారు: ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవ. కుంతీదేవికి ముగ్గురు, ధర్మరాజ, భీమ, అర్జున. మాద్రీదేవికి 2, నకుల, సహదేవ. ఇలా పంచపాండవులు పుట్టారు. ఆ పుట్టిన తరువాత మాద్రీదేవితో కలిసి ఉండాలనే కోరిక తనకు కలిగింది. ఆ కలిగిన సందర్భంలో ముని యొక్క శాపం తను మర్చిపోయాడేమో, మర్చిపోవాల్సిందే. ఆ ప్రారబ్ధం సఫలమవ్వాలంటే మనిషి మర్చిపోవాలి. అలా మర్చిపోయాడేమో. ఆ మాద్రీదేవితో సుఖంగా ఉండాలని తను అనుకున్నాడు. ఆ సందర్భంలో తను చనిపోయాడు. సరే, నా పాపం వల్ల, నా తప్పు వల్ల ఇది జరిగింది కాబట్టి నేను సహగమనం వెళతానని. సహగమనం అంటే ఏంటి? భర్తతో వెళ్ళిపోవడం, భర్తతో మరణించడం. అలాంటి ప్రేమ అప్పట్లో ఉండేది కాబట్టి భర్తతో వారందరూ వెళ్ళిపోయేవారు. అందులోనూ కూడా దేవతలు కాబట్టి వారికి ఆ దేహం పైన మమకారం ఉండదు కాబట్టి ఆ దేహం అగ్నిలో కాలుతూ ఉన్నా కూడా వారికి దుఃఖం కలిగేది కాదు. ఎప్పుడైతే మమకారం మెండుగా ఉంటుందో అప్పుడే మనిషికి దుఃఖం కలుగుతుంది. మమకారం లేని వస్తువు పైన అది పగిలిపోతే ఏంటి, అది నష్టమైతే ఏంటి, దుఃఖం కలుగుతుందా? లేదే. మనం చూసాం, అంతస్తులు కాలిపోతూ ఉన్నాయి. ఎక్కడో వర్షంతో బెంబేలెత్తిపోతూ ఉన్నారు ప్రజలందరూ. దాన్ని వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఏదో కాస్తో కూస్తో దుఃఖం కలిగినట్లు అవుతుంది, నిజమే. కానీ ఆ ఫ్లడ్లో, ఆ ప్రవాహంలో మా వాళ్ళు ఉన్నారు అని మాకు తెలిస్తే
ఎంత దుఃఖం కలుగుతుంది? ఎందుకని దుఃఖం కలిగింది? అంతవరకు లేని దుఃఖం ఎందుకు ముంచుకొనొచ్చింది ఆ ప్రవాహంలా? ఎందుకనంటే అక్కడ మా వాళ్ళు చిక్కుకొని పోయారు కాబట్టి, వారిపైన నాకు మమకారం ఉంది కాబట్టి. అంతవరకు ఎందరో చనిపోయారు, కానీ అలాంటి దుఃఖం కలిగిందా? లేదు. ఎందుకని? వారిపైన నాకు మమకారం లేదు. ఈ మమత అనేదే దుఃఖానికి మూలం. అప్పట్లో వారు మమతను మర్చిపోయేవారు. మమతలు అసలు లేవు. ధర్మం పైన వారికి మమత. కాబట్టి అప్పట్లో సహగమనం ఉండేది. మాద్రీదేవి సహగమనం పొందింది. కుంతీదేవి పాండవుల్ని రక్షించడానికి నువ్వే సరి అయిన ధైర్యం కలదానివి అని మాద్రీదేవి గుర్తించింది. నేనైతే వ్యత్యాసం చేయొచ్చేమో, పాండవుల్లో ఇరువురు నా కొడుకులు, వారిపైన ఎక్కువ మమకారం నాకుంటుందేమో, కానీ నువ్వు అలాంటి దానివి కాదు అక్కయ్య. నాకు నీ స్వభావం తెలుసు. చూడండి, ఇరువురు భార్యలు పాండురాజుకు. ఇరువురు భార్యలైనా కూడా వారి మనస్సులో ఎంత అద్భుతమైన ప్రేమ ఉందో దాన్ని మనం గమనించాలి. కుంతీదేవి యొక్క ఆ గొప్పతనాన్ని, ఆ గరిమను మాద్రీదేవి గమనించింది అక్కయ్య వరుసకు. కనుక అక్కయ్యకు చెప్పింది, పాండురాజు భార్యలు కదా, తను పెద్దది కనుక అక్కయ్య నువ్వెలా పక్షపాతం లేకుండా పిల్లల్ని పెంచగలవో అలా పక్షపాతం లేని దాన్ని నేను కాను. నాలో ఆ దోషం ఉంది. పక్షపాతం అనే దోషం నాలో ఉంది. నీలా నేను పిల్లల్ని పెంచలేను తీర్మానించి చెప్పింది. అసలు తనలోని దోషాన్ని గమనించింది. కుంతీదేవిలోని ఆ గుణాన్ని కూడా తను గమనించి తనలా ఆలోచించగలిగింది. తను ఉండొచ్చు కదా, బ్రతికిపోవచ్చు కదా, కానీ కొడుకుల్ని సంరక్షించడం, పిల్లల్ని సంరక్షించడం నా వల్ల సాధ్యమా? కుంతీదేవి ఎలా సంరక్షిస్తుందో అలా సంరక్షించడం నా వల్ల సాధ్యం కాదు. కనుక నా తప్పు వల్ల భర్త మరణించాడు కనుక నేను సహగమనం వెళతానని మాద్రీదేవి నిర్ణయించుకుంది. సహగమనం వెళ్ళిపోయింది కుంతీదేవి చాలా ధైర్యంతో. ఎంత ధైర్యం ఉండాలండి! 5 పిల్లల్ని పెంచాలి, పోషించాలి, ఎవరూ లేరు. హస్తినావతికి వెళితే పాండురాజు కొడుకులా వీరు అనేంత దుర్మార్గులు అక్కడున్నారు. ఆ దుర్మార్గులకు అధీనులైనారు అందరూ కూడా. ద్రోణాచార్యులైనా, భీష్మాచార్యులైనా, ఎవరైనా ఆ దుర్యోధనాదులకు అధీనులయ్యారు. కాబట్టి ఎంత ధైర్యం చేసిందో. కానీ ఆ సందర్భంలో ఋషులు మునులందరూ కూడా పాండవుల్ని వెంటబెట్టుకుని హస్తినావతికి వచ్చారు. హస్తినావతికి వస్తే అలాగే జరిగింది. వీరందరూ పాండవులు, పాండురాజు కుమారులు అన్నప్పుడు అప్పుడే ఎందుకు, ఎలా పాండురాజుల కుమారులు అవుతారు వారు? ఏంటి సాక్షి ఏంటి అని అడిగేంత దుర్మార్గులు అక్కడ ఉన్నారు. అడిగారు అలాగే. అలాంటి సందర్భంలో ఆకాశవాణి అయ్యిందట. అవును, వారందరూ పాండవులే, పాండురాజు కుమారులే, కనుక వారికి స్వాగతం చెప్పి తీరాలి అని ఆకాశవాణి అయింది. ఆకాశవాణి అవ్వడం మాత్రమే కాకుండా పాండవులపైన పుష్పవృష్టి కూడా కురిసిందట. మహాభారతం చెబుతుంది, పుష్పవృష్టి శుభాగంధా శంఖదుందుభి నిస్వనా ఆసన్ ప్రవేశే పార్థానాం తదద్భుతమివాభవత్. పాండవులు పురప్రవేశం చేసే సందర్భంలో పాండవులపైన పుష్పవృష్టి కురిసింది. ఆశ్చర్యమైంది అసలు ప్రజలకందరికీ కూడా, పురనివాసులందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటిది, పుష్పవృష్టి కలుగుతూ ఉంది, శుభమైన గంధం అంతటా ప్రసారం అవుతూ ఉంది. ఆ సందర్భంలోనే శంఖదుందుభి నిస్వనాలు, ఆ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, శుభధ్వానాలు అవన్నీ కూడా, శుభమైన ధ్వని అవన్నీ కూడా. కనుక పాండవులు ఆ ప్రవేశం చేసే సందర్భం ఇంత శుభమయంగా పరిణమించిపోయిందని మహాభారతం వివరిస్తూ ఉంది మనకు. శబ్ద ఆసీన్ మహాంస్తత్ర దివస్ప్రకీర్తివర్ధన. ఆ శబ్దం ఏం చెబుతూ ఉందంటే, పాండవుల కీర్తిని నలుదిశలా ప్రచారించేలా ఆ పుష్పవృష్టి, ఆ దేవదుందుభిని స్వనాలు, ధ్వనులన్నీ కూడా పాండవుల కీర్తిని లోకమంతా ప్రచారం చేసేలా ఆ దుందుభి నాదం ఉందట. మహాభారతం మనకు చెబుతుంది. ప్రజలందరూ కూడా పాండవుల గుణం వల్ల ఎలా ప్రసన్నులయ్యారో ఎంత అద్భుతంగా మహాభారతం చెబుతుందంటే, అసలు వారి పేర్లను వింటుంటేనే రోమాంచనం కలగాలి, ఆనందం కలగాలి. ధర్మరాజు తన గుణం ఏంటి, ఏ గుణం వల్ల ప్రజలందరూ కూడా ధర్మరాజు చేత ఆకర్షితులయ్యారు? మహాభారతం అంటుంది,
యుధిష్ఠిరస్య శౌచేన శుద్ధి. ధర్మరాజులో ఏ విధమైన శుద్ధి ఉందో ఆ శుద్ధిని ప్రజలందరూ గమనించారట. చూడండి ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, రాజకుమారుల గుణాలను ఎలా తెలుసుకోవాలి, ఎలా రాజు మరియు రాజకుమారుల్ని ప్రేమించాలి, ఏ గుణాలను చూడాలి. ఏంటి రాజకుమారులే రాజులవ్వాలా, సామాన్య ప్రజలు రాజులు కాలేరా అనే ఆక్షేపం అప్పట్లో ఉండేది కాదు. ఎందుకంటే రాజకుమారుడే రాజవ్వాలి, ఎందుకంటే తనలో ఆ గుణం ఉంటుంది, ఆ గుణాలు తనలో ఉంటాయి కనుక తను రాజు కావాలి. ఆ రాజు ఎవరు కావాలి, ప్రజలు తీర్మానించేవారు. ధర్మరాజా, భీముడా, దుర్యోధనుడా. ధర్మరాజులోని ఏ గుణాన్ని ప్రజలు స్వీకరించారంటే శౌచం, శుద్ధి. తనలో ఆ శుద్ధిని గమనించిన తరువాత ధర్మరాజంటే చాలు ప్రజలందరికీ ప్రేమ. అలా శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా, ధర్మరాజులా పరిశుద్ధంగా ఉండాలని తమ తమ పిల్లలకు బోధించేవారట. అలా ఆ శౌచంతో ప్రజలందరూ కూడా సంతుష్టులయ్యారు. ప్రీతా ప్రకృతయో భవన్. అలాగే మంత్రులందరూ కూడా, ప్రకృతి అంటే మంత్రులందరూ కూడా ఆ శుద్ధిని గమనించారు. గమనించి ఎంత సంతోషం ఆ మంత్రులకు కలిగిందంటే తను రాజు కావాలి, తను రాజు అయితే ప్రజలందరూ కూడా శుద్ధిని నేర్చుకుంటారు, యథా రాజా తథా ప్రజాః అని మంత్రులందరూ కూడా అనుకున్నారట. ధృత్యాచ భీమసేనస్య. భీమసేన దేవుల వారిలో ధైర్యం మెచ్చుకున్నారట. అసలు ఏ ప్రసంగమైనా ధైర్యం వారి నుండి వెనుక వెళ్ళేది కాదట. అంతటి అద్భుతమైన ధైర్యం భీమసేన దేవుల వారిలో ఉండేదని చాలా అద్భుతంగా మహాభారతం మనకు చెబుతుంది. ప్రజలు, మంత్రులందరూ కూడా ఆ భీమసేన దేవుల వారిలో ఉన్న ధైర్యాన్ని గమనించి సంతుష్టులయ్యారట. ఉండాలి, ఇలాంటి ధైర్యం ఉన్నవాడే రాజ్యాన్ని పరిపాలించగలడు. ధైర్యం లేని పిరికి పంద రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడు? శుద్ధి ఉంటే మాత్రమే చాలదు, ధైర్యం ఉండాలి. ప్రజల్ని పరిపాలించడానికి ధైర్యం కదా ఉండాల్సింది. ఆ ధైర్యం భీమసేన దేవుల వారిలో ఉందని గమనించారు మంత్రులందరూ కూడా. చాలా చక్కగా చెబుతుంది. భీమసేనస్య ధృత్యాచ. అర్జునునిలో పరాక్రమం ఉంది, ఆ పరాక్రమాన్ని కూడా మంత్రులందరూ గుర్తించారు. కుంతీదేవి ఎంత అద్భుతం అనిపిస్తుందంటే ఆ తల్లి పేరు వినగానే పుణ్యం అలా శరీరంలో ప్రవేశిస్తుంది. ఎంత పుణ్యం కలుగుతుంది ఆ కుంతీదేవి యొక్క నామస్మరణం చేసినంత మాత్రాన. ఇక భగవంతుని నామస్మరణ చేస్తే ఎలాంటి పుణ్యమో ఆలోచించండి. కుంతి ఇలా ఉండేది. గురు శుశ్రూషయ కుంత్యా. గురుజనుల శుశ్రూష. గురుజనులను పెద్దలను సేవించాలి. ఎలా సేవించాలంటే కుంతీదేవిలా సేవించాలి అనేవారట. ప్రజలందరికీ, మంత్రులందరికీ ఆశ్చర్యం కలిగిందట. అసలు ఎలాంటి పెద్దవారైనా ఎంత చక్కగా ఆ కుంతీదేవి గౌరవించుకుంటుందో ఆ గుణాలు మరి పిల్లల్లో రావాలి కదండి. మనలో ఆ గుణాలు ఉండాలి. నా పిల్లవాడు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని మనం అనుకోవడం కాదు. నేనెలా ఉన్నానో నా గుణాలు వారికి వస్తాయి. కుంతీదేవిలోని గురు శుశ్రూషను ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారట. ప్రజలందరూ మెచ్చుకున్నారు. చాలా సంతోషం కలుగుతుంది. యమయోర్ వినయేనచ. అలాగే నకుల సహదేవులు వారిలోని వినయాన్ని గమనించారట ప్రజలందరూ కూడా. తుతోషలోక సకలస్తేషాం శౌర్యగుణేనచ. ఒక్కొక్కరిలో ఒక్కో గుణాన్ని చెప్పారు, కానీ అన్ని గుణాలు అందరిలోనూ ఉన్నాయి. కాస్త అటు ఇటు, కానీ భీమసేన దేవుల వారిలో మాత్రం అన్నీ గుణాలు వారిలో ఉన్నాయి. అలాంటి వారిని గమనించి చాలా సంతోషం వారికి కలిగింది. తుతోష లోక సకలస్తేషాం శౌర్యగుణేనచ. ప్రజలంతా, లోకమంతా వారిలోని గుణాలను గమనించి సంతుష్టమయ్యిందట. ఆనందంతో తాండవించిందట లోకమంతా. సమవారే తతోరాజ్ఞాం కన్యాం భర్తృస్వయంవరాం. అలా కథ సంగ్రహంగా కథను చెబుతూ ఉన్నారు. ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. తరువాత రాజసూయ యాగం చేశారు. ఆ రాజసూయ యాగానికి దుర్యోధనుడు వెళ్ళాడు. కళ్ళు కొక్కుతూ ఉన్నాయి తనకు ఆ ఐశ్వర్యాన్ని చూస్తూ. ఆ ఐశ్వర్యాన్ని చూడడం తన వల్ల కావడం లేదు. పాండవులు స్వవీర్యంతో సంపాదించిన
ఐశ్వర్యమది. పాండవులు తమ గుణంతో సంపాదించిన ఐశ్వర్యమది. మరొకరి ఐశ్వర్యాన్ని చూసి ఎందుకు అసూయపడాలి? అసూయపడే గుణం ఉన్నవారు బ్రతకగలరా అసలు? దుర్యోధనుణ్ణి భీముడు ఎందుకు చంపాడు అని అందరూ అంటారు, అధర్మం అంటారు. కానీ మరొకరి సంపదను చూసి అసూయపడడం ధర్మమా అధర్మమా? ఆ సంపద నాకు కావాలి అని కోరుకోవడం ధర్మమా అధర్మమా? ఆ సంపదను ద్యూతంతో సంపాదించడం ధర్మమా అధర్మమా? యుద్ధం చేసి సంపాదిస్తే అది వేరు, కానీ అన్యాయంతో సంపాదించాలని ఆలోచించారు వీరందరూ కూడా. ద్యూతంతో సంపాదించాలన్నారు. ద్యూతం అధర్మం. అది జూదం ధర్మమా? ఎక్కడైనా లేదే. ఇప్పుడు కూడా జూదం అధర్మమే అంటూ ఉంటారు. జూదమాడుతూ ఉన్న వారిని పోలీసులు పట్టుకోరా రక్షక భటులు? జూదం అధర్మం. అధర్మంతో ఆ సంపదను సంపాదించుకోవాలని దుర్యోధనుడు ఆలోచించాడు. మండుతూ ఉంది, తనకు కాలుతూ ఉంది. ఆ సంపదను చూడడం తన వల్ల కావడం లేదు. దాన్ని భీమసేన దేవుల వారు గమనించారు, నవ్వారు, నవ్వుకున్నారు. ఎందుకని అంత ఈర్ష్య? ఎందుకని అంత అసూయం? అసూయతో మండిపోవడం ఏంటి? అది తనకే అనర్థం కాదా? దానివల్ల తనకు అనర్థం కాదా? తనకే అనర్థం కదా అని నవ్వుకున్నాడు లోపల భీమసేన దేవుల వారు. తప్పేముంది? ఆ నవ్వును చాలా అవమానంగా భావించాడు దుర్యోధనుడు. అలాగే ద్రౌపదీదేవి కూడా నవ్వింది. విస్తారంగా మనం తెలుసుకుంటాం ముందు. అదే యుద్ధానికి హేతువయ్యింది. ఇంటికొచ్చాడు, తండ్రికి చెప్పాడు, నాన్న నన్ను చూసి నవ్వారు. అరే నువ్వేం చేశావు? నువ్వే తప్పు చేశావు. వారు నవ్వారు నిజమే. ఎందుకు నవ్వారు? ఏ తప్పు లేకుండా వారు నవ్వారా? లేదే, నీలోని అసూయను చూసి వారు నవ్వారే. దాన్ని గమనించినట్లయితే తను దుర్యోధనుడు, అవును నాలోని అసూయను, నాలోని దుర్గుణాన్ని చూసి వారు నవ్వుకున్నారు. నిజమే, ఆ దుర్గుణాన్ని నేను విడనాడాలి అని తను ఆలోచించాలే తప్ప, కానీ తాను విపరీతంగా ఆలోచించాడు. శకునితో జూదమాడించాడు, పాండవుల్ని గెలిచాడు. ద్రౌపది మానాపహరణం తను చేశాడు. విపరీతంగా, విరుద్ధంగా, నిషిద్ధమైన పనులను తను చేశాడు. వారిరువురి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాండవులు గెలిచారు. పాండవులు సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నారు. ఆ సందర్భంలో ధృతరాష్ట్రుడు సంజయునికి చెబుతూ ఉన్నాడు, యదాశ్రౌషం మాగధానాం వరిష్టం జరాసంధం క్షత్రమధ్యే జ్వలంతం దోర్భ్యాం హతం భీమసేనేన గత్వా తదా నాశంసే విజయాయ సంజయ. సంజయ, పాండవుల్ని గెలవగలరా కౌరవులు, నా కొడుకులు నూరుగురు? అమర్షిత స్వయం జేతుమశక్త పాండవాన్ననే. యుద్ధంలో పాండవుల్ని గెలవడం నా కొడుకుల వల్ల అసలు కాదు, సాధ్యం కాదు, సాధ్యం కాదు. ఒకే ఒక్క భీమసేన దేవుల వారు తమ రెండు భుజ బలంతో ఎప్పుడైతే జరాసంధుణ్ణి మట్టి కరిపించారు, జరాసంధుణ్ణి సంహరించాననే వార్తను నేను విన్నానో అతలాకుతలమైపోయింది అసలు నా మనసు. నా వాళ్ళు గెలవలేరు అని అప్పుడే నేను నిర్ధారణ చేసుకున్నాను. పాండవుల అత్యద్భుతమైన గాథల్ని తను సంగ్రహిస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. పాండవుల పనులను తను నెమరువేసుకుంటూ సంజయుని ముందు చెబుతూ ఆయా కర్మలను చేయడం చూసి, ఆ చేయడాన్ని విని కౌరవులు గెలవలేరు అని నేను నిర్ధారణ చేసుకున్నాను అని తను చెబుతూ ఉన్నాడు. పానీయార్థే చోదితేనర్జునేన భూమిం భిత్వా తర్పితం తత్ర భీష్మం. భీష్మాచార్యుల వారికి దాహం కలిగితే, దాహం తీర్చమని అడిగితే అందరూ అటు ఇటు వెళ్ళిపోయారు నీళ్లను తీసుకుని రావడానికి. కానీ బాణబలంతో ఎప్పుడైతే అర్జునుడు భూమిని ఛేదించి గంగా సమానమైన జలం ఆ భీష్మునికి అందజేసిన ఆ వార్తను విన్నానో, అర్జునుని అత్యద్భుతమైన ఆ పరాక్రమం, సమయస్ఫూర్తి, దాన్ని విని ఎంత మహానుభావులో అని నేను అనుకున్నాను. కానీ నా కొడుకులు అలా లేరే, దుఃఖించాను నేను. అలాంటి మాటలన్నిటినీ ధృతరాష్ట్రుడు చెబుతూ ఉన్నాడు సంజయునికి. సర్వర్ధిగుణ సంపన్నాస్తే చాపి నిధనంగతా తత్ర పుత్ర దురాత్మాన ప్రాప్తాశ్చైవ చ మన్యునా. సంజయుడు కూడా చెప్పాడు, ధృతరాష్ట్ర, నీ కొడుకుల తప్పు వల్ల యుద్ధం జరిగింది, వారు చేసిన తప్పు వల్లే వారి అంతం కలిగింది, వారికి అంతం కలిగింది, వారి సంహారం జరిగింది. కనుక
చనిపోయారు. చనిపోయిన తరువాత ఇక ఆలోచించడం ఎందుకు వారి గురించి? దుష్టులు, దురాత్ములు. దురాత్ములను గురించి ఆలోచించి శోకించడంలో ఏం పురుషార్థం ఉంది అసలు? కనుక వారిని గురించి శోకించడం సబబు కాదు, సరి అయినది కాదు అని సంజయుడు బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధనను విని ధృతరాష్ట్రుడు సమాహిత మనస్కుడయ్యాడు అని చెప్పిన తరువాత మహాభారతం యొక్క మహత్వం ఏంటి అనే విషయాన్ని మహాభారతం చాలా చక్కగా చెబుతుంది. మహాభారతాన్ని వినడం వలన ఏం కలుగుతుంది, ఈ అనుక్రమణికాధ్యయనాన్ని చదవడం వలన, పారాయణం చేయడం వలన, శ్రవణం చేయడం వలన ఎలాంటి అత్యద్భుతమైన లాభం కలుగుతుందనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఆ విషయాన్ని మళ్ళీ మనం రేపు విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతా మండలా ఖండమండనం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.